నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుపట్టారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఎటువంటి ఒప్పందం ఉండదని తేల్చి చెప్పారు. ఇరాన్ లొంగుబాటు తర్వాత ఆ దేశానికి ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందన్నారు. వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి ఇరాన్ను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. గతంలో లేని విధంగా ఇరాన్ను ఆర్థికంగా మెరుగైన బలమైన స్థితికి తీసుకువస్తామన్నారు. ఇరాన్కు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు. ఏపీ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. తిరుమల లడ్డూ ప్రసాదం అంశాన్ని స్వల్పకాలిక చర్చతో మమా అనిపించింది కూటమి ప్రభుత్వం. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మండలిలో జరిగిన షార్ట్ డిస్కషన్లో విపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేశారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలి అని నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం మధ్యనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. Andhra Pradesh Legislative Council statistics for 49th session from 11/2/2025 to 6/3/2025. The House is adjourned Sunday with the consent of the House. ఏపీ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. బడ్జెట్పై చర్చ సమయంలో ఆయన మాట్లాడుతూనే కొద్దిగా పక్కకు తూలారు. వెనకే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బొత్సాను పట్టుకునే యత్నం చేశారు. అయితే తనను తాను తమాయించుకున్న బొత్స అలానే నిల్చుని మాట్లాడారు. ఆరోగ్యం బాగోలేకపోయినా రాష్ట్ర అవసరాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. దానిలో ఉపయోగం ఉంది. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. ఆరోగ్యం చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి ఆవేశపడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ. ఆర్థిక మంత్రి సంయమనం పాటించడం లేదు అని ఆయన మండిపడ్డారు. 3 నెలల కాలంలో రెవెన్యూను 1,25,000 కోట్లకు ఎలా తీసుకెళ్తారు అని కూటమిని ప్రశ్నించారు బొత్స. ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,25,000 కోట్లకి తీసుకెళ్తారు? ఏ రకంగా వస్తుంది? అది సాధ్యమా అని అడిగాము. అది మీదేం పాత మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అబ్బిటి ఎలాగా 10 నెలల కాలంలో రాండి, 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఏమో వస్తుంది, ఎలా వస్తుంది సార్? అంగన్వాడీలకు హామీలిచ్చి కూటమి సర్కార్ మోసం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. సమస్యలపై అంగన్వాడీలు ఆందోళనలు చేస్తే కూటమి ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. కొంతమంది పోలీసు అధికారులను కూటమి సర్కారు వీఆర్లో ఉంచి వేధిస్తోంది అని మండిపడ్డారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వీఆర్లో ఉంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు చంద్రశేఖర్ రెడ్డి. విశాఖలో గీతం వర్సిటీ భూ కబ్జాకు పాల్పడిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కుంభారవి. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకు విలువైన భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కుంభారవి. ఏపీ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది అయినా 1100 మందితో సమానమని ఒప్పుకున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్పేదాన్నే ప్రజలు బలంగా నమ్ముతారు అని చెప్పుకొచ్చారు. సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తోందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగిందన్నారు. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ చైర్మన్ పై నిందొచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిదని హితో పలికారు వైవి సుబ్బారెడ్డి. సేవలో ఉండేవాళ్ళు ఎవరన్నా పొరపాటు జరిగితే దానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర స్వామి దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఇంకొకరు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా. దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు. వాళ్ళు రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఉగాది తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబును ముఖ్యమంత్రిగా దిగిపోమ్మని ప్రధాని మోదీ చెప్పారు అని, అందుకే పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు అని తెలిపారు. తన కొడుకుతో కలిసి పని చేయాలి అని, లేదంటే ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్దాము అనే అంశాలపై చర్చించారు అని తెలిపారు పేర్ని నాని. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం ఉంది అని స్పష్టం చేశారు ఆయన. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్పా ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. హెరిటేజ్ పేరుతో చంద్రబాబు పచ్చి దగా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. 2014-19 మధ్య చంద్రన్న కానుకలో హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లు సరఫరా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇతర డైరీలు చాలా ఉన్న హెరిటేజ్ మజ్జిగనే కొనుగోలు చేయాలని ఎందుకు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించారు పేర్ని నాని. నాలుగు మచ్చలు, మా చంద్రబాబు నాయుడు గారు మీ నాలుగు మచ్చల మాటలు ఏం చెప్పారు? అసెంబ్లీలో చెప్పారు. ఏం చెప్పారు? హెరిటేజ్ అనే నా కంపెనీ, నా కుటుంబ సభ్యుల కంపెనీ గవర్నమెంట్కి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ 1 కేజీ కానీ, 1 లీటర్ కానీ, పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, మజ్జిగ కానీ నేను ఏనాడు సప్లై చేయలేదు. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను మా కంపెనీ వాళ్ళకి, గవర్నమెంట్ దగ్గరికి, దేవుడి దగ్గరికి మీరు రాబాకండి అని చెప్పాను మాట్లాడాడు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా గుంటూరులో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావుతో పాటు పలువురు సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు. రాజధాని పేరుతో మొదట తీసుకున్న భూముల్లోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని మండిపడ్డారు వడ్డే శోభనాద్రేశ్వరరావు. ఏడాదికి 3 పంటలు పండే భూముల్లో కాంక్రీటు పోసి వ్యవసాయానికి పనికి రాకుండా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజుపై సొంత పార్టీ నేత పొత్తూరి వెంకటేశ్వరరావు తిరుగుబాటు చేశారు. తన ఇళ్లు, ఆఫీసును రఘురామరాజు కూలగొట్టించారని వెంకటేశ్వరరాజు వాపోయారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు పొత్తూరి వెంకటేశ్వరరాజు అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇదేనా బహుమతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వరరాజు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పారు. నెలకు సగటున 1000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారని, వారికి బెనిఫిట్స్ చెల్లించేందుకే 1000 కోట్లు అవసరమవుతున్నాయి అన్నారు రేవంత్. రంగారెడ్డి జిల్లాలో కొత్వాల్గూడ ఎకో పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ల మాదిరిగానే మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా సర్వే కార్యాలయాన్ని గ్రామ సచివాలయ సర్వేయర్లు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సర్వేయర్లు ఆందోళనకు దిగారు. గత 6 ఏళ్లుగా రాత్రింబవళ్లు రీసర్వే పనులు చేస్తూ ఉన్నా ప్రభుత్వం తమ శ్రమను గుర్తించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్ల సంఖ్యను తగ్గించేలా ఉన్న కొత్త కమిటీ నివేదికను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. బేసిక్ పే 30,000 రూపాయలకు పైగా ఇవ్వాలి అని కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామో అని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గ్రామ సచివాలయ విలేజ్ సర్వేయర్ల నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ వేతనాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. వేతన సవరణ ప్రతిపాదనలు తిరస్కరించారు. 25,220 రూపాయల బేసిక్ పే, 6,000 రూపాయల గ్రేడ్ పే ప్రతిపాదనపై విముఖతను వ్యక్తం చేశారు. బేసిక్ పే 30,000 రూపాయలకు పైగా ఉండాలన్న ప్రధాన డిమాండ్తో ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. 69 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్లకు ఆశపడి ధారాదత్తం చేశారు అని మండిపడ్డారు. హెచ్సీఏలో గత 15 ఏళ్లుగా తీసుకుంటున్న సొంత నిర్ణయాలలో అవినీతి జరుగుతోంది అని, అందుకే నిదర్శనమనే నమోదైన కేసులు అని తెలిపారు. మళ్లీ ఇప్పుడు అదే పద్ధతిలో 69 కోట్లను మంత్రి వివేక్ కంపెనీకి అందించారు అని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేస్తాము అన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేశారు దొంగలు. కుంభాభిషేకం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకొని బయటకు వచ్చాక తన బ్యాగ్లో ఉన్న బంగారం చోరీ అయినట్లుగా భక్తురాలు చెప్తోంది. వెంటనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ విద్యాధరపురం నేషనల్ ప్లే స్కూల్లో అమానుష ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోశాడు ప్లే స్కూల్ టీచర్. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. కొంత డబ్బు ఇచ్చి స్కూల్ యాజమాన్యం రాజీకి యత్నించినట్లు తెలుస్తోంది. రాజీకి ఒప్పుకోకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులపైన బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను తీవ్ర గాయాలు పాలు చేసిన నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం జరిగింది, మీరు కొట్టారా లేకపోతే నా పిల్లల్ని తోసేసారా, పడిపోయిందా, లేకపోతే మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే ప్రిన్సిపల్ నీకు దండం పెడతానమ్మా, ఈ మాట బయటకు రానియొద్దు దయచేసి, మేము ఎందుకు అలా చేస్తామని చెప్పేసి గబ్బా గబ్బా మమ్మల్ని కాసిం హాస్పిటల్ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది సార్. అక్కడ తీసుకెళ్తే మామూలుగా ఒక టీటీ ఇంజెక్షన్ చేశారు. ఒక టీటీ ఇంజెక్షన్ చేసిన తర్వాత మామూలుగా ఇంటికి వచ్చేసింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత మా పాపని నుంచోబెట్టి మా అమ్మ డ్రెస్ తీస్తుంటే పాపకు ఒళ్ళంతా కింద ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కాలిపోయింది సార్. చాలా అంటే చాలా ఘోరంగా, అసలు పాపకు చెప్పుకోవడానికి కూడా మాటలు వచ్చి నన్ను మాటలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరయ్యారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు. తన కుమారుణ్ణి వేధిస్తోందంటూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ప్రమీలమ్మ పెట్టిన కేసులో మార్చి 2న హైకోర్టు నుంచి బెయిల్ లభించింది. హైకోర్టు ఆదేశాలతో బెయిల్కు సంబంధించిన ష్యూరిటీలు దాఖలు చేసేందుకు కోర్టుకు వచ్చారు అరవ శ్రీధర్ బాధితురాలు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు, పోలీసులు సమాచారం అందించగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. బాంబు లేదు అని తేల్చి ఫేక్ కాల్ వచ్చినట్లు నిర్ధారించారు.
హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి ముందు ముగ్గేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు బలవంతంగా లాక్కొని బైక్పై పరారయ్యారు ఇద్దరు దుండగులు. మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 2న కవాడిగూడ నుంచి రాణిగంజ్ వైపు వెళ్తున్న కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బీరం కృష్ణ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కారు నెంబర్ ట్రేస్ చేశారు పోలీసులు. నీలోఫర్ డాక్టర్ బెక్కం విజయ నిర్మల పేరుతో కారు ఉన్నట్లు గుర్తించి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. అయితే హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి డాక్టర్ను అరెస్టు చేయాలి అని కృష్ణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మోత్కూరు రావుపేట గ్రామ శివార్లో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు రైతులు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మోత్కూరు రావుపేట నుంచి చందుర్తి నుంచి కతలాపూర్ మండలంలోకి పెద్దపులి వెళ్లినట్లుగా పాదముద్రలను బట్టి గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతం కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా పలు చెట్లు కాలిపోయాయి. జాతీయ వార్తల్లోకి వెళదాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ఆర్డర్ పాస్ చేశారు. పిల్లలు సెల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు సిద్ధరామయ్య. అజిత్ దాదా విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అని మరోసారి ఆరోపించారు ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. తాము కంప్లైంట్ చేసినా బారామతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు అన్నారు. వీఎస్ఆర్ ఓనర్ వీకే సింగ్ ని రక్షించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు రోహిత్ పవార్. వీకే సింగ్ ను సరిగ్గా విచారిస్తే వీఎస్ఆర్ వెనుకున్న అసలు పెద్దలు, కుట్రదారులు బయటకు వస్తారు అని చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అనూజ్ అగ్నిహోత్రి సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినట్లుగా యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 958 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేయగా జనరల్ కేటగిరీ నుంచి 317 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా డిఎస్కే ప్రచేత్ 193వ ర్యాంక్, ఎస్ వర్షిత్ రెడ్డి 259, ఎం పవన్ కుమార్ రెడ్డి 297, వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541, గుమ్మల విజయనరసింహారెడ్డి 682, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంకులతో తమ ప్రతిభను చాటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జస్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్దేగా నుంచి కుంకురీకి వెళ్తున్న బస్సు చౌకీ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 6 మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. అసోంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిన ఘటనలో 2 పైలట్లు మృతి చెందారు. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది. స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకఫ్ అయిన సుఖోయ్ యుద్ధ విమానం కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. రాత్రి 7:42 చివరి కాంటాక్ట్ నమోదైంది. గల్లంతైన ఈ ఫైటర్ జెట్ రాత్రి కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ ఆసియాలో వరుసగా 7వ రోజు బాంబుల మోత మోగింది.
ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. అటు టెహ్రాన్ కూడా గల్ఫ్లోని అమెరికా మిత్ర పక్షాలను టార్గెట్ చేస్తుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులు చేసింది అగ్రరాజ్యం. ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తమ దేశ చమురు నౌకను ధ్వంసం చేసిన ఇరాన్పై దాడులను తీవ్రతరం చేశాయి అమెరికా సేనలు. ఇరాన్లో యురేనియం స్థావరాలపై దాడులు జరిపాయి. ఓ భూగర్భ యురేనియం శుద్ధి కేంద్రాన్ని అమెరికా వైమానిక దళం టార్గెట్ చేసింది. B-2 స్టెల్త్ బాంబర్ విమానాల ద్వారా అత్యంత శక్తివంతమైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడిలో యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అనూహ్యంగా ముందుకు వెళుతోంది. టెక్నాలజీలో తిరుగులేని ఇజ్రాయెల్కే చుక్కలు చూపిస్తోంది. రాజధాని టెల్-అవీవ్ పై మిసైళ్లతో విరుచుకుపడింది ఇరాన్. మోస్ట్ అడ్వాన్స్డ్ కొరోమ్ షహర్ మిసైల్స్తో దాడులు చేసింది. మిసైళ్ల బ్యారెస్ టెల్-అవీవ్ పైకి దూసుకు వెళుతూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. క్లస్టర్ వార్ హెడ్లతో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేసింది ఇరాన్. ఈ క్లస్టర్ మ్యూనిషన్లపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో దాడులు చేస్తోంది ఇరాన్. ఇక ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కు మద్దతున్న రెబల్ గ్రూప్ హెజ్బుల్లా. సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయించుకోవాలి అని హెచ్చరించింది. కనీసం 3.1 కిలోమీటర్లు ఖాళీ చేయించుకోమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ లక్ష్యంగా హెజ్బుల్లా భారీ దాడులకు ప్లాన్ చేసింది అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య ఘటనకు సంబంధించిన మరో కీలక విషయం వెల్లడించింది ఇజ్రాయెల్. అయతుల్లా అలీ ఖమేనీని చంపేందుకు తన అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. అంతరిక్షం నుంచి దూసుకువచ్చే క్షిపణిగా ఈ బ్లూ స్పారోకు పేరుంది. ఎందుకంటే ఈ మిసైల్ ట్రాజెక్టరీ దాదాపుగా భూ వాతావరణం వరకు ఉంటుంది. దీన్ని ప్రయోగించిన వెంటనే తన లక్ష్యం వైపు కాకుండా భూ వాతావరణం అంచు వరకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా కిందకి దిగి అత్యంత వేగంతో తన లక్ష్యాన్ని ఢీకొంటుంది. 2024 ఏప్రిల్లో ఇరాన్ దాడి చేసినప్పుడు ఈ బ్లూ స్పారోను ఉపయోగించింది ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఓవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే క్యూబాపై కన్నేశారు. తమ తర్వాతి లక్ష్యం క్యూబానే అని ప్రకటించారు ట్రంప్. అమెరికాలో తలదాచుకుంటున్న క్యూబా శరణార్థులతో వైట్ హౌస్లో భేటీ అయ్యారు ట్రంప్. ఈ సందర్భంగా క్యూబాపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని రోజులే అన్నారు. ఇరాన్ పూర్తి కాగానే క్యూబాపై ఫోకస్ పెడతాము అని తెలిపారు. క్యూబా శరణార్థులంతా త్వరలోనే స్వేచ్ఛగా తమ స్వదేశానికి వెళ్లేలా చేస్తాము అన్నారు ట్రంప్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేనట్లుగా పరిస్థితి ఉందన్నారు. సైనిక సంఘర్షణల్లో నౌకా దళానికి కీలక భూమికగా మారిందన్న రాజ్నాథ్ సముద్రంపై ఆధిపత్యంలో భారత్ చాలా ముందుందని తెలిపారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో భారత్లో చమురు కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతికి లైన్ క్లియర్ చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్కు మినహాయింపు ఇచ్చింది అమెరికా. యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుంది అన్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో లాభాలు చవిచూసిన సూచీలు ఒక్కరోజు తిరగక ముందే మళ్లీ బేర్ గుప్పెట్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయి 24,500 మార్క్ దిగువన ముగిసింది. ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరిగింది. దీంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సెషన్ చివర్లో నష్టాలను చవిచూశాయి.
ఇటీవల వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 175 రూపాయలు తగ్గి 16,113 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 160 రూపాయలు తగ్గి 14,770 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి కిలో ధర ఇవాళ ఒక్కరోజే 5,000 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,90,000 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. దీంతో న్యూజిలాండ్తో ఎల్లుండి జరగబోయే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ను ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది. మేనేజ్మెంట్ అభిషేక్ను వెనకేసుకొస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం దేశ పరువు సమస్య కాబట్టి ఛాన్స్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిషేక్ శర్మను తీసుకోవాలా వద్దా అంశంపైన ఆలోచిస్తూ ఉన్నారు. ఇక అభిమానులు మాత్రం దేశ పరువు సమస్య కాబట్టి ఛాన్స్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది.